కొన్ని రోజుల క్రితం మొత్తం మార్కెట్ ఒకే కంపెనీపై దృష్టి పెట్టింది. ఇప్పుడు అందరూ ఆ ఫార్మా మిడ్ క్యాప్ స్టాక్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది మరెవరో కాదు, న్యూలాండ్ లాబొరేటరీస్ లిమిటెడ్. న్యూలాండ్ లాబొరేటరీస్ తెలంగాణలో 342 కోట్ల రూపాయలు విస్తరణను అమలు చేస్తోంది. జెనరిక్ ఔషధ పదార్థాలు మరియు కస్టమ్ తయారీ సొల్యూషన్స్ రెండింటికీ మద్దతు ఇవ్వడానికి పెప్టైడ్ మరియు రియాక్టర్ సామర్థ్యంపై దృష్టి సారిస్తోంది. ప్రపంచ ఔషధ మార్కెట్లో కంపెనీకి పెరుగుతున్న డిమాండ్, బలోపేతం చేయబడిన సప్లై నెట్వర్క్ మరియు పెప్టైడ్ విభాగాన్ని నడిపించడంపై దృష్టి ఇవి న్యూలాండ్ను గ్లోబల్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ లీడర్గా రూపొందిస్తున్నాయి. మార్కెట్ క్యాప్ 20,000 కోట్ల రూపాయలు, Q4లో రెవెన్యూ 328.36 కోట్ల రూపాయలు, 15% తగ్గుదల. నెట్ ప్రాఫిట్ 27,81 లక్షల రూపాయలు, 59% తగ్గుదల. EPS ₹21.56. ఆపరేటింగ్ మార్జిన్ 15%. గత 5 త్రైమాసికాల్లో ఇది అత్యల్పం. డెట్ ఈక్విటీ తక్కువ నుండి మధ్యస్థం. కానీ జాగ్రత్తలు అవసరం. Q4లో 59% లాభాల డ్రాప్. హై PE రేషియో 59. మార్జిన్స్ తగ్గాయి. స్టాక్ ప్రస్తుతం మైల్డ్లీ బియరిష్ ట్రెండ్లో ఉంది. అయినా గత 5 ఏళ్లలో 1900% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఇది. ఇంకా 2026లో పెప్టైడ్ మరియు రియాక్టర్ కెపాసిటీలు, ప్రొడక్ట్ లాంచ్లు ఫలిస్తే మళ్లీ మల్టిబ్యాగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఫార్మా స్టాక్లో రిస్క్ మరియు రివార్డ్ రెండూ ఉన్నాయి. లాంగ్ టర్మ్ విజన్ ఉన్నవాళ్లకు మాత్రమే ఇది సరైన ఛాయిస్. ఇంకా ఇలాంటి స్టాక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి.